హలో అండి. వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. ఈరోజు మనం కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇది చాలా సింపుల్. అసలు వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలాగో చూసేద్దాం రండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మన టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. నేనైతే కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. ఇప్పుడు అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి లైట్గా వేయించుకోవాలి. వేగిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి పచ్చి కొబ్బరిని ఇలా చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి కూడా కొంచెం ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది మొత్తం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇలాగా చూసారా, ఇలా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక 7 నుంచి 8 వరకు వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం చింతపండు, ఇంకా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏమంటే కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. వేసుకున్నాక గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా పోపు పెట్టేసుకోవడమే దానికి. చాలా అంటే చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ. దోశలోకైనా, ఇడ్లీలోకైనా, లేదంటే చపాతీలోకి, అవేవి లేదంటే జస్ట్ రైస్లోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. ఓకే అండి, థ్యాంక్ యూ.